మంగళవారం జన్మించిన వారి వ్యక్తిత్వం మంగళవారానికి అధిపతి కుజగ్రహం అంగారకుడు. దీనివల్ల ఈ రోజు జన్మించిన వారిలో ఈ లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. ధైర్య సాహసాలు. వీరు చాలా ధైర్యవంతులు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనే శక్తి వీరిలో ఉంటుంది. స్పష్టత. వీరు ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడతారు. అబద్ధాలు చెప్పడం, దాపరికం వీరి ప్రకృతిలో ఉండదు. కష్టపడే తత్వం. వీరు శ్రమజీవులు. తమ లక్ష్యాలను చేరుకోవటానికి ఎంతటి కష్టానికైనా వెనుకాడరు. కోపం. కుజగ్రహ ప్రభావం వల్ల వీరికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ కోపం తాత్కాలికమే. పట్టుదల. ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు విశ్రమించరు. వృత్తి ఉద్యోగ అవకాశాలు. మంగళవారం పుట్టినవారు నాయకత్వ లక్షణాలు కలిగిన పనులలో రాణిస్తారు. వీరికి ఈ క్రింది రంగాలు అనుకూలంగా ఉంటాయి. రక్షణ శాఖ, సైన్యం, పోలీస్, పారామిలిటరీ వంటి విభాగాలు. సాంకేతిక రంగం, ఇంజనీరింగ్, మెకానికల్, కన్స్ట్రక్షన్, నిర్మాణ రంగం. వైద్యం, ముఖ్యంగా సర్జరీ, శస్త్రచికిత్స విభాగం. క్రీడలు, అథ్లెటిక్స్ మరియు శారీరక శ్రమతో కూడిన క్రీడలు. ఆర్థిక మరియు కుటుంబ జీవనం. ఆర్థిక స్థితి. వీరు కష్టపడే స్వభావం కలవారు కాబట్టి జీవితంలో ఆర్థికంగా స్థిరపడతారు. అయితే ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని డబ్బు నష్టపోయే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త అవసరం. కుటుంబం. వీరు తమ కుటుంబ సభ్యుల పట్ల ఎంతో బాధ్యతగా ఉంటారు. కోపం ఉన్నప్పటికీ మనసులో మంచి ఉంటుంది. పరిహారాలు. అనుకూలత కోసం. వీరి జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తే లేదా కోపాన్ని తగ్గించుకోవడానికి ఈ క్రింది పద్ధతులు పాటించవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, ఆలయానికి వెళ్లడం చాలా మంచిది. హనుమాన్ చాలీసా. ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. దానం. మంగళవారం రోజున కందిపప్పు లేదా ఎర్రటి వస్తువులను పేదలకు దానం చేయటం శుభప్రదం. రంగులు. వీరికి ఎరుపు రంగు చాలా కలిసి వస్తుంది.